ఈ రూలింగ్ నెంబరు ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు కనుక 23లో పేరు సెట్ అయితే లేదు ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా మీరు ఫోన్ చేయగానే 23లో పెట్టు 32లో పెట్టు మీరు సూపర్ డూపర్ 23 అనేటువంటి రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అయితే అదేమన్నా నీకు సరిపోయిద్దా? నీకు ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మనం చెప్పుకునేటువంటి వీడియో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్ అని చెప్పి, ఇది ఒక హాట్ నెంబర్ న్యూమరాలజీలోనే. తెలుగులో మీరు ఎన్ని వీడియోలు చూడండి, ఏ న్యూమరాలజిస్ట్ మ్యాక్సిమం ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఇదే నెంబరు. సార్ నా ఫోన్ చేయండి, సార్ మా బాబు పుట్టాడండి ఈరోజు మాకు పేరు కావాలండి అంటే టక ఒక 4 పేర్లు చెప్పేస్తారు. ఒక 2 నిమిషాలు 4 పేర్లు చెప్పేసి ఈ పేరు చూసుకోండి అమ్మా 23లో ఉంది. ఏంటి నెంబరు? 23 నెంబరు. మీ బాబుకి 23లో పేరు పెట్టానమ్మా. 23 అంటే రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్. అసలు మీ వాడు కింగ్ మేకర్ అయిపోతాడు, మీ వాడు దేశాన్ని వెళ్ళేస్తాడు, మీ వాడు ప్రపంచాన్ని వెళ్ళేస్తాడని చెప్పేసి ఈ 23 అనేటువంటి నేమ్ టోటల్లో ఎంతోమందికి అసలు ఫోన్ చేయటం ఆలస్యం, లేదంటే వెళ్ళటం ఆలస్యం. వాళ్ళకి ఇదే టోటల్లో ఎంతమందికి ఇదే టోటల్లో పేర్లు పెట్టి ఎంతమందికి ప్రాబ్లం చేశారో చూడండి. ఎంతోమందికి మీరు ఎన్నో వీడియోలు చూడండి, మాట్లాడితే 23 లేదంటే 32, 23 లేదంటే 50 అంతే, ఇంతే, లేదంటే 41. ఇది తప్పించి ప్రపంచంలో ఏ నెంబర్లు లేనట్లు చేసేస్తున్నారు అనమాట. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి 23 అండి. నేమ్ టోటల్ 23 అనమాట. అసలు ఈ నేమ్ టోటల్ 23 అనేటువంటిది ఎవరికి సూట్ అవ్వదు అనే దాని గురించి మనం చెప్పుకుందాం మనం. సో ఈ నేమ్ టోటల్ 23 అనేటువంటి నెంబర్ని మనం రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు. ఈ నెంబర్ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్. ఈ న్యూమరాలజీ మొత్తంలోకి ఈ నేమ్ టోటల్కు ఉన్నంత క్రేజ్ కానివ్వండి, లేదంటే ఈ నేమ్ టోటల్కు ఉన్నంటే మంచి గుడ్ నేమ్ అనేటువంటిది కానీ మ్యాక్సిమం చెప్పాలంటే ఏ నెంబర్కి లేదనే చెప్పుకోవాలి. దీని తర్వాత ఉంటే ఇంక 23, 32 రెండు ఒకటే, ఈ రెండింటికి ఉంటాయి అన్నమాట. సో బేసిక్ న్యూమరాలజీలో ఏదైతే బేసిక్ న్యూమరాలజీ ఉంటుందో ఆ బేసిక్ న్యూమరాలజీలో చెప్పేటువంటి గుడ్ నెంబర్స్ బ్యాడ్ నెంబర్స్ ప్రకారం చూసుకుంటే ఈ నెంబర్ అనేటువంటిది చాలా మంచిది. బట్ కానీ ఈ నెంబర్ అనేటువంటిది ఎవరికి మంచిది? కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి గుడ్ నెంబరు కూడా ప్రతి ఒక్కరికి మంచిది కాదు. ప్రతి నెంబర్లు కూడా అందరికీ లక్కీ నెంబర్స్ ఏ విధంగా అయితే కాదో, అలానే న్యూమరాలజీలో ఉన్నటువంటి ప్రతి గుడ్ నెంబరు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ నేమ్ అనేటువంటి సూట్ అవ్వదు. ఎయిదర్ అది మీ యొక్క నేమ్ టోటల్ కావచ్చు, లేదంటే మీ మొబైల్ నెంబర్ టోటల్ కావచ్చు, ఏదైనా సరే అందరికీ సూట్ అవ్వదండి. బేసిక్ న్యూమరాలజీ ప్రకారం 23 అనేటువంటిది చాలా అంటే చాలా మంచి నెంబర్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎక్సలెంట్ నెంబర్ అది. బట్ కానీ ఈ నెంబర్ అనేటువంటిది ఎవరికి సూట్ అయ్యిద్ది ఎవరికి సూట్ అవ్వదు అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ న్యూమరాలజీలో మాత్రమే తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ మీరు ఎవరైనా సరే కొత్తగా నా ఈ ఛానల్కి వచ్చినా సరే, లేదంటే ఈ వీడియో కనుక చూస్తుంటే కనుక దీనికి ముందు నేను 46 నెంబర్ ఏదైతే హాట్ టాపిక్ నెంబర్, ఈ మధ్య కుప్పలుగా వీడియోలు వచ్చేసినాయి. నేమ్ టోటల్ 46 కానివ్వండి, మొబైల్ నెంబర్ 46 కానివ్వండి తీసుకుంటే ఏదో పెద్దవాళ్ళు ఏదో బిల్ గేట్స్ అయిపోతారు, లేదంటే ప్రపంచాన్ని వెళ్ళేస్తారు, లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి దాని మీద ఒక హైప్ క్రియేట్ చేశారు. ఆ టోటల్ అనేటువంటిది ఎవరికి సెట్ అయ్యిద్ది ఎవరికి సెట్ అవ్వదు అనేటువంటిది వీడియో ఒకటి చేశాను నేను. సో ఈరోజు భాగంగా 23 అనేటువంటి నేమ్ టోటల్ కానివ్వండి, మొబైల్ నెంబర్ టోటల్ అనేటువంటిది కానివ్వండి, ఎవరికి సూట్ అవ్వదు అనే దాని మీద మనం ఈరోజు వీడియో అనేటువంటిది చేసుకుందామండి. సో ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి అయితే మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక న్యూమరాలజిస్టు మీకు ఫలానా టోటల్లో మీ నేమ్ పెడుతున్నాను అని చెప్పినప్పుడు అసలు ఆ టోటల్లోనే మీరు నాకు నేమ్ ఎందుకు పెడుతున్నారు? ఆ టోటల్లో పెట్టడానికి మీ దగ్గర ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఓకే అయినాయి? ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో మాకు చూపించండి అని అడగండి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది మనకు కావాలి. మనకి ఈ ఏదైతే మన 14 డైమెన్షన్స్ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కనుక ఉందో దాంట్లో మనం ఒక వ్యక్తికి ఒక నేమ్ టోటల్ డిసైడ్ చేయాలి అంటే
దానికి ఒక మెథడ్ ఉంటుంది, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ కూడా ఒక 15 నుంచి 20 పేజీల క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఆ ప్రతి క్యాలిక్యులేషన్ అసలు ఆ పేరు ఎందుకు సూట్ అయింది, ఆ పేరులో ఎందుకు పెట్టవలసి వచ్చింది, పెడితే ఏంటి అన్న క్యాలిక్యులేషన్ మొత్తం కూడా పంపిస్తాం అనమాట. చాలామందికి అసలు ఈ నేమ్ టోటల్స్ ఏవైతే ఉన్నాయో అసలు అవి సూట్ అయిద్దా సూట్ అవ్వదా కూడా తెలియకుండా ఈ నేమ్ టోటల్స్ పెట్టేస్తున్నారనమాట. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో మనం ఈరోజు ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో కనుక మీరు ఎవరైనా సరే ఈ 23 నేమ్ టోటల్ కానివ్వండి, 23 ఫోన్ నెంబర్ బాధితులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు నేమ్ టోటల్ మీరు ఎంతలో చేయించుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ కూడా చాలామందికి తెలుస్తుంది. అలానే నెక్స్ట్ మనం ఏ నేమ్ టోటల్ మీద లేదంటే ఏ మొబైల్ నెంబర్ టోటల్ మీద వీడియో చేసుకుందామో కూడా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ దాని మీద నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో మొదటిగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లాస్ట్ 46 నెంబర్కి సంబంధించి వీడియోలు చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేటువంటి విషయం గురించి నేను మీకు చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఎవరైనా ఫస్ట్ కనుక దీంట్లోకి నా వీడియో కనుక ఈ వీడియోకి వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ నేను నేర్పించే ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిగా మనం ఈ నేమ్ టోటల్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అయిద్దా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్లోకి మార్చాలన్నమాట. ఏ విధంగా మారుస్తాం, ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 18/5/1990 అనేటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. దీన్ని మనం ప్యాటర్న్లోకి మార్చాలి. దీన్ని మనం ఎట్లా మారుస్తామండి ప్యాటర్న్లోకి, కింద మళ్ళీ రాసుకోండి 18/5/1990 ఉంది కదా. మనం ఏం చేయాలంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా మనం టోటల్ చేయాలి. అంటే ఈ నెంబర్స్ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఏదండి 1 + 8 + 0 + 5 + 1 + 9 + 9 + 0 ఈ విధంగా మొత్తం మనం టోటల్ చేయాలి. టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. 1 + 8 9, 9 + 5 14, 14 + 1 15, 15 + 9 24, 24 + 9 వచ్చేసి 33 ఓకేనండి. సో ఇది ఇక్కడ రాసుకోండి 33. ఇప్పుడు ఏదైతే ఇది వచ్చిందో దీన్ని మనం ప్యాటర్న్లోకి మార్చాలి. ఏ విధంగా మారుస్తాం, దీన్ని మనం కాంపౌండ్ నెంబర్ అంటామండి. 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాంపౌండ్ అంటాం మనం. ఓకే, ఈ కాంపౌండ్ నెంబర్ని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి. ఈ కాంపౌండ్ నెంబర్ని సింగిల్ డిజిట్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే దీని వరకు మనం 1 + 8 చేసుకోవాలి. 1 + 8 ఎంతండి 9, తర్వాత 0 + 5 5, 1 + 9 10, 10 + 9 ఎంత వచ్చిందండి 19. 19 అంటే ఎంతండి మళ్ళీ 1 + 9 10, మళ్ళీ కాంపౌండ్ నెంబర్, మళ్ళీ 1 + 0 = 1 1, 3 + 3 ఎంతండి 6. ఓకేనా, ఇదండి. దీన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అంటాం. ఒక అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేసేటువంటి ఏ న్యూమరాలజిస్ట్కైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కనుక ఈ ప్యాటర్న్ కనుక చూస్తే ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అతనికి అవగాహన వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి డిజిట్ అతని యొక్క 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని సూచిస్తుంది. దీంట్లో ఉండేటువంటి డెడ్ యాంటీ కాంబినేషన్స్, దీంట్లో ఉండేటువంటి బ్యాడ్ నెంబర్సు, దీంట్లో ఉండేటువంటి వీక్ నెంబర్సు, లేదంటే దీంట్లో ఉండేటువంటి మనకి హెల్త్ ఇంపాక్టెడ్ నెంబర్స్, ఈ నెంబర్స్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేటువంటిది వాళ్ళ లైఫ్ మీద కానివ్వండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మళ్ళీ చెప్తున్నానండి. 14 డైమెన్షన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసేటువంటి న్యూమరాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే ఈ విధంగా ప్యాటర్న్ మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూద్దామండి ఈ 23 అనేటువంటిది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు అనేటువంటిది తెలుసుకుందాం మనం. సో ముందుగా ఈ 23 ఏదైతే ఉందో 2ని మనం 9 కింద వేసుకోవాలండి, 3ని వచ్చేసి 6 కింద వేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు చూడండి 9-2 డెడ్ యాంటీ కాంబినేషను, 6-3 డెడ్ యాంటీ కాంబినేషను. ఓకేనా, 9-2 డెడ్ యాంటీ కాంబినేషను, 6-3 డెడ్ యాంటీ కాంబినేషను. సో ఈ 9 అనేటువంటి రూలింగ్ నెంబర్ కానివ్వండి, 6 అనేటువంటి డెస్టినీ నెంబర్ కానివ్వండి,
ఉన్న వ్యక్తులకు కనుక 23లో కనుక మీ నేమ్ కనుక నేమ్ టోటల్లో కనుక నేమ్ టోటల్ పెట్టినా, లేదంటే మొబైల్ నెంబర్ 23లో కనుక మీరు తీసుకున్నారంటే అనవసరంగా మీ జీవితం మీరు సంకనాకి చేసుకుంటున్నారు అర్థం. అంటే అప్పుడు వరకు ఉన్న బాగున్న జీవితాన్ని ఒకడికి డబ్బులు ఇచ్చి మీ గొయ్యి మీరు తవ్వుకున్నారనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసలు ఈ 23 అనేటువంటిది ఏ రూలింగ్ నెంబర్ వాళ్ళకి, ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళకి అనేటువంటిది సూట్ అవ్వదు అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన రెగ్యులర్గా చెప్పుకునేదే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఈ 9 ఏదైతే ఉందో దాన్ని రూలింగ్ నెంబర్ అంటాము. ఫస్ట్ డిజిట్లోది 4th డిజిట్లో ఏదైతే ఉందో దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. సో దాన్ని మొదటగా మనం ఇక్కడ రాసుకుందామండి. సో 2 అనేటువంటిది మనకి 23 కదా నెంబరు, రూలింగ్ కింద ఇది రాసుకుందాము, డెస్టినీ కింద ఇది రాసుకుందాము. సో ఈ రెండింటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు అసలు ఏ రూలింగ్ నెంబర్కి 23 పనికిరాదో చూద్దామండి. 9 అనేటువంటి రూలింగ్ నెంబర్ ఎవరికైతే ఉంటారో, అంటే 9 కానివ్వండి, 18 కానివ్వండి, 27 కానివ్వండి, ఈ డేట్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఈ 23 అనేటువంటిది సూట్ అవ్వదండి. 23 పనికిరాదు. మీకు 23లో పెట్టారంటే అప్పటి వరకు మీరు కోటీశ్వర్లు అయినా సరే 23 టోటల్ మీ నేమ్ పెడితే అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతారనమాట. నెక్స్ట్ ఇక డెస్టినీ, ఏ డెస్టినీలో పెట్టకూడదు, ఏ డెస్టినీ వాళ్ళకి పెట్టకూడదు. డెస్టినీ నెంబరు 6, డెస్టినీ నెంబరు 7, డెస్టినీ నెంబరు 8. ఈ 8, 7, 6 అనేటువంటి డెస్టినీల వాళ్ళకి కూడా 23 అనేటువంటి పెట్టకూడదండి. ఏదర్ ఇక్కడైనా డెడ్ యాంటీ కాంబినేషన్ రావచ్చు, ఇక్కడైనా డెడ్ యాంటీ కాంబినేషన్ రావచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఏ ఒక్క దగ్గర, అంటే రూలింగ్ నెంబర్ దగ్గర కానివ్వండి, డెస్టినీ నెంబర్ దగ్గర కానివ్వండి, ఏ ఒక్క దగ్గర అయినా సరే డెడ్ యాంటీ వచ్చిందా వాళ్ళకి నేమ్ టోటల్, అంటే ఇది 23నే కాదండి, 33 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 42 అవ్వచ్చు, 46 అవ్వచ్చు, ఏదైనా సరే అది ఎంత పెద్ద తోపు నెంబర్ అయినా సరే ఇలా కనుక రూలింగ్ నెంబర్ కింద కానీ డెస్టినీ నెంబర్ కింద కానివ్వండి డెడ్ యాంటీ వచ్చిందంటే అసలు నేమ్ టోటల్ అనేటువంటిది పనికిరాదండి. సో ఇప్పుడు చాలామందికి డౌట్లు వచ్చేస్తాయి. ఎట్లా అంటే డౌట్ రావడం మంచిదే. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూలింగ్ నెంబరు 9 ఒక్కటే సెట్ అవ్వట్లేదు కదండి, అంటే మిగిలిన 1వ నెంబర్ నుంచి 8వ నెంబర్ వరకు మరి రూలింగ్ నెంబర్కి సెట్ అయిపోయిద్దా 23 అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మీకు చెప్పింది నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబల్ డిజిట్ అనేటువంటి మెథడ్లో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇది ఇంకా ఉండిద్ది, మెథడ్ ఇంకా చాలా ఉండిద్ది. కాకపోతే బేసిక్గా దీంట్లో ఇది పర్టికులర్గా మీరు చూసుకోవాలన్నమాట. దీని తర్వాత నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ సింగిల్ డిజిట్ అనేటువంటిది ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్లో కూడా ఈ ఏదైతే మనం 23 అనేటువంటి నెంబర్ టోటల్ తీసుకున్నామో దానికి సంబంధించిన టోటల్ అనేటువంటిది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి కంపాటబిలిటీలో రావాలి. ఓకేనా? అక్కడ కూడా డెడ్ యాంటీ కాంబినేషన్స్ రాకూడదు. ఒకవేళ అక్కడ కూడా మీకు సెట్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా మీకు సెట్ అవ్వలేదు అనుకుందాం. సెట్ అవ్వకపోతే మనకి సెకండ్ మెథడ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో సెకండ్ మెథడ్ ఉంటుంది. ఆ సెకండ్ మెథడ్లో మనం చేసేటువంటి క్యాలిక్యులేషన్లో 14 డైమెన్షన్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దాంట్లో ఈ 23 యొక్క టోటల్ అనేటువంటిది, లేదంటే ఈ 23 నెంబర్ అనేటువంటిది ఈ యొక్క డైమెన్షన్స్ నుంచి రావాలి. మనకి ఈ యొక్క డైమెన్షన్స్ నుంచి వచ్చి అప్పుడు ఆ నెంబర్ అనేటువంటిది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కంపాటబిలిటీలో ఉండాలన్నమాట. నేమ్ టోటల్లో కానివ్వండి, నేమ్లో కానివ్వండి, పుట్టిన దగ్గర నుంచి జన్మజాతకంలో ఎవరికైతే విపరీతమైనటువంటి ఎక్కువ దోషాలు ఉండి ఎక్కువ నెగిటివ్, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల కానివ్వండి వాళ్ళకి కానివ్వండి ఎక్కువ నెగిటివ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే నేను చెప్పినటువంటి నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ డబల్ డిజిట్ కానివ్వండి, నేమ్ టోటల్ డిసైడింగ్ ఇన్ సింగిల్ డిజిట్ అనేటువంటివి ఆ డైమెన్షన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి మాత్రమే స్పెషల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి 14 డైమెన్షన్స్లో. దాంట్లో మనం మెథడ్ 2 తీసుకొని చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఏ నేమ్ టోటల్ అయినా సరే ఏ విధంగా మనం డిసైడ్ చేయాలనేటువంటిది వేరొక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అసలు ఆ టోటల్ ఇదే ఎందుకు తీసుకుందాం అని చెప్పేసి దాన్ని మనం నెక్స్ట్ మన వీడియోస్లో చెప్పుకుందాం మనం. సో ఇది ఫ్రెండ్స్, మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్లో కనుక ఇంకా నెక్స్ట్ మనం ఏ టోటల్ మీకు చేసుకుందాం, ఎటువంటి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటిది కనుక మీరు కామెంట్లో పెడితే నేను దాని గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. లేదంటే నెక్స్ట్ ఏ నేమ్ టోటల్ మీకు చేయమంటారో చెప్తే, ఎక్కువ ఏ నేమ్ టోటల్ మీద వస్తే ఆ నేమ్ టోటల్ కానివ్వండి, లేదంటే ఆ మొబైల్ నెంబర్ టోటల్ అనేటువంటిది ఎవరికి
సూట్ అవ్వదు అనేటువంటి దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా మొబైల్ నెంబర్కి మీరు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 లోపు మీరు కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో నా వీడియో చివరి వరకు చూసి నా వీడియోని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి.